విశాఖ గాజువాకలో అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెదగంట్యాడ గ్రామంలో నిరసన మొదలైంది. 8న జరగబోయే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం పనులను స్థానికులు అడ్డుకున్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సామాగ్రిని బారికేడ్లను కూడా బయటకు పారేశారు గ్రామస్తులు. ఇప్పటికే గంగవరం కాలుష్యంతో తీవ్ర అనారోగ్యంతో పెదగంట్యాడ ప్రజలు అవస్థలు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరో గుదిబండ మోపుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ బదులు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రజలకి విషమివ్వడం మేలు అంటూ స్థానికులు వాపోయారు. గాజువాకలో అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెదగంట్యాడ గ్రామంలో నిరసన మొదలైంది. 8న జరగబోయే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం పనులను స్థానికులు అడ్డుకున్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సామాగ్రిని బారికేడ్లను బయటకు పారేశారు గ్రామస్తులు. ఇప్పటికే గంగవరం కాలుష్యంతో తీవ్ర అనారోగ్యంతో పెదగంట్యాడ ప్రజలు అవస్థలు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొక గుదిబండ మోపుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సిమెంట్ ఫ్యాక్టరీకి బదులు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రజలకి విషమివ్వడం మేలు అంటూ స్థానికులు వాపోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రవిచంద్ర, జనావాసాల మధ్య ఇప్పుడు ఐలా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ అదానీ కంపెనీ తలపెట్టిన ఒక భారీ సిమెంట్ ఫ్యాక్టరీ, అది గ్రైండింగ్ ఫ్యాక్టరీగా రాబోతోంది. దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ ఈ నెల 8వ తారీఖున ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. అయితే సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల అటు గాజువాక, పెదగంట్యాడ మండలాల్లో ఉన్న ప్రజలు పూర్తిగా ఇబ్బంది పడతారు. ఇప్పటికే కాలుష్యం బారిన పడి ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాటిని రద్దు చేయాలంటూ కూడా స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ కోసం నెల్లిముక్కు దగ్గర ఏర్పాటు చేసిన టెంట్లు కానీ లేకపోతే ఇతర సామాగ్రిని కూడా బయటకు పడేశారు. ఎట్టి పరిస్థితులను కూడా ప్లాంట్ రావడానికి లేదు. గ్రైండింగ్ ఫ్యాక్టరీ వల్ల విపరీతమైన కాలుష్యం జరుగుతుంది. ప్రధానంగా వాయు కాలుష్యం అనేది పెరిగిపోతుంది కాబట్టి అది మాకు జీవన్మరణ సమస్యగా మారుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ గాజువాక పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. దీని కారణంగా పొల్యూషన్ అనేది చాలా సమస్యగా మారింది. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ లాంటిది వస్తే ఖచ్చితంగా 10 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితం అవుతారు కాబట్టి ఈ ప్లాంట్ ను దూరంగా తరలించాలని కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అది రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.